ఆత్మీయతలో, భక్తిలో నిన్ను వెనక్కి లాగేవాళ్ళు ఉంటారు. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే దేవుని పాదాలు పట్టుకొని గోజాడుకొని నువ్వు భక్తిలో నిలబడు, 10 మందిని నిలబెట్టు. నువ్వే రేగు, 10 మందిని ఆత్మీయతకు, భక్తికి రేపు. ప్రోత్సహించేవాళ్ళు లేరు. నన్ను ఇంతకుముందు ప్రోత్సహించేవాళ్ళు కూడా ఇప్పుడు నన్ను పట్టించుకోవటం లేదు. నేను ఒంటరి కత్తెన అయిపోయాను, భక్తి సాధనలో వెనకబడిపోయాను, వెనకబడ్డాను. నేను అంతకుముందు నన్ను ప్రోత్సహించే బ్రదర్ నాకు అలవట్లేదని ఇంకో బ్రదర్ అంటాడు. బ్రదరు ఏదో కొంతకాలం తోడైనాడు, వెళ్ళిపోయాడు, మంచి కదా. కానీ నిరంతరం నీకు తోడై ఉండేవాడు దేవుడు కదా. దేవుణ్ణి పట్టుకో, దేవుని బట్టి నీ భక్తి సాధనలో నిలబడు. నువ్వు 10 మందిని బలపరచవయా. బతుకంతా నిన్ను ఒకడు లాగాల్సిందేనా? కొంతమంది జీవితం ఇట్లా ఉంది. సేవలో కూడా ఇదే వర్తిస్తుంది. ఆల్రెడీ దేవుడు వాడుకుంటున్న పాత్రలను చూసి నువ్వు సిగ్గు తెచ్చుకోవాలి కదా.